ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం కీలకంగా మారిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో హోరాహోరీ పోరు ఉండేలా కనిపిస్తోంది. తెలుగుదేశం, జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తుండగా వైసీపీ మాత్రం ఒంటరిగానే బరిలోకి దిగుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు మొదలుపెట్టేశారు. జనసేన గెలిచే అవకాశం ఉన్న నియోజకవర్గాలపై ప్రత్యేకంగా దృష్టి సారించిన విషయం మనకందరికీ తెలిసిందే. ఇటీవలే 3 రోజుల పాటు పవన్ కళ్యాణ్ గారు కాకినాడలోని బస చేసి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పార్టీ వ్యవహారాలను సమీక్షించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఈ ఉమ్మడి జిల్లాలో జనసేన గెలిచే అవకాశం ఉన్న నియోజకవర్గాలతో పాటు ఆయన స్థానాలు ఖచ్చితంగా తమకు ఇవ్వాల్సిందని టీడీపీ వద్ద షరతులు పెట్టారట. పనిలో పనిగా తాను ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే గెలుపుకు డోకా ఉండదనే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు సర్వే ద్వారా తెలుసుకున్నారట. ఈ మేరకు కాకినాడ సిటీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు పవన్ ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తోంది. ఈసారి తన గెలుపునకు ఎటువంటి డోకా లేకుండా ఉండేందుకు చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారట. గతంలో భీమవరం, గాజువాక నియోజకవర్గంలో ఓటమి ఎదురు కావడంతో ఈసారి ఆ పరిస్థితి రాకుండా ముందుగానే పవన్ జాగ్రత్త పడుతున్నారని తెలుస్తోంది. ఇక ఇలా ఉండగా పవన్ కళ్యాణ్ గారి గురించి తాజాగా నారా చంద్రబాబు నాయుడు గారు తాజాగా స్పందించారట. ఆయన మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో దమ్మున లీడర్, అనతి కాలంలోనే ప్రజాదరణ పొందారు. పవన్ నిజమైన నాయకుడు కూడా. నా తర్వాత దమ్మున నాయకుడిని మీకు ఇస్తున్నా అంటారట చంద్రబాబు గారు. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది.